సారీ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగి ఉంటే క్షమించాలండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మనం ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది తెలంగాణలో జూన్ 19న. సో అధ్యక్షులు రావడానికి కొంచెం లేట్ అవుతుంది. యాక్చువల్గా స్కెడ్యూల్ అక్కడ ఆంధ్రాలో ఎక్స్టెండ్ అయింది. ఈ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక శంకుస్థాపన కార్యక్రమం ఉండటం వల్ల, దాని తర్వాత మీటింగ్ ఉండటం వల్ల యాక్చువల్గా 12:30కి రావాల్సిన ప్రోగ్రామ్ కొంచెం డిలే అయింది. సో బై ద టైమ్ హీ రీచ్ ఇట్ విల్ బి 3 o'clock. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు ఈ రోజు ఇక్కడ మన పూజా కార్యక్రమం, ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమం సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని, మేము మిమ్మల్ని 3 o'clock వరకు ఇక్కడ వెయిట్ చేయడం ఇష్టం లేక, మీకు తర్వాత అధ్యక్షుల వారు వచ్చిన తర్వాత ఆ ఫీడ్ అంతా కూడా మీకు ఇచ్చేస్తాం మేము దీని ద్వారా ఏది లైవ్ ద్వారా. సో మీ ఛానల్స్ లో ఆ లైవ్ ఫీడ్ మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు దీని తర్వాత ప్రెస్ మీట్ తర్వాత ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చు, లేదు ఇబ్బంది అనుకుంటే కనుక మీరు వెళ్ళొచ్చండి. సో మీకోసమనే ముందు మనం ఇది పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు అప్డేట్ చేయడం కోసం పెట్టుకోవడం జరిగింది. సో ఈ రోజు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మనం అందరికీ లంచ్ చేరినట్టుంది కదండి, ఇబ్బంది ఏం లేదు కదా, అందరికీ లంచ్ ప్యాకెట్స్ అన్ని వచ్చినట్టున్నాయి. సో మనం 6 నెలల నుంచి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి మేము రకరకాల మీటింగ్ పెట్టుకున్న తర్వాత మనం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మేము పోటీ చేయడం జరిగింది. ఒక 331 మందికి బీఫామ్స్ ఇచ్చాము. అప్పటి నుంచే మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. బట్ అంతేగాని ఇదేదో లాస్ట్ 2-3 వారాల్లో జరిగిన వాటి వల్ల కాదు ఇది. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉండేది, తర్వాత మన ఎలక్షన్స్ తర్వాత దాంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల పార్టీ ఆఫీస్ క్లోజ్ చేయడం జరిగింది. సో తర్వాత ఒక 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ పార్టీ ఆఫీస్ చూస్తున్నాం. మేము చూసి ఈ రోజు ఇక్కడ ఓకే చేసుకొని ఓపెన్ చేయడం జరిగింది. సో తెలంగాణలో ఇది జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఇప్పటి నుంచి ఎవరైనా జనసేనకు ఏ రాష్ట్రంలో ఏ నుంచి అయినా ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్న వాళ్ళు రావచ్చు. ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇక్కడ ఉంటారు. సో ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ విని వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యలు తీసుకొని అది మేము మా వాయిస్ ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా రేపటి నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాము. త్వరలో జాయినింగ్ కమిటీ ఒకటి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక జాయినింగ్ కమిటీ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాము. ఎందుకంటే పార్టీలో చేరికలకు చాలా మంది గురించి మాకు ఇంట్రెస్ట్ ఉంది. సో దాన్ని కరెక్ట్ గా స్ట్రీమ్లైన్ గా చేయాలని చెప్పి ఒక జాయినింగ్ కమిటీ అనేది రేపు అధ్యక్షుల వారు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత చేరికల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అధ్యక్షుల వారు వచ్చిన తర్వాత కొంతమంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళ జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు. బట్ ఈ రోజు ఎక్కువ మందికి ఇక్కడ మనం ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయాము బికాస్ ఆఫ్ ద స్పేస్ వల్ల. సో రేపు వెళ్ళిన తర్వాత మళ్ళీ అధ్యక్షుల వారి ఇంట్లో కానీ లేకపోతే మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీస్ లో కానీ జాయినింగ్ కార్యక్రమాలు అనేవి జరుగుతాయండి. సో ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చు. ఇప్పుడు మన ముఖ్య అన్ని మన శంకర్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకి నమస్కారం. జనసేన పార్టీ కార్యాలయం ఈరోజు ఓపెనింగ్కి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. మా ఎజెండా ఒకటే, గత ప్రభుత్వాలు 9.5 సంవత్సరాలు పాలించిన ఈ రాష్ట్రానికి మనకి ఏం చేసేదని. ఎందుకంటే 2014 నుంచి 2026 వరకు 24 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో ఉద్యమకారుల గురించి ఒక 1000 కోట్లైనా పక్కన పెట్టిరా, ఇది మా ప్రశ్న. ఎందుకంటే అసలు ఉద్యమకారులు అంటే రాష్ట్రాన్ని వాళ్ళు కష్టపడి చాలా మంది అగ్నికి ఆహుతులైపోయి వస్తే వాళ్ళ గురించి ఏ ఒక్క ప్రభుత్వం మాట్లాడారు. దాని మీద మేము గట్టిగా బలంగా రాబోయే రోజుల్లో మాట్లాడతాం. 24 లక్షల కోట్లలో 1000 కోట్లు కానీ 2000 కోట్లు కానీ తీసి వాళ్ళ గురించి సంక్షేమ నిధి కింద తీయలేదు. అదేవిధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఇక్కడ ట్యాంక్ బండ్ మీద కానీ ఎక్కడన్నా ఆ 12 నెలలు పెట్టడానికి ఎవరికైనా ఆలోచన వచ్చిందా? అదేవిధంగా శంకరమ్మ గారు పోటీ చేస్తే యునానిమస్ గా ఎమ్మెల్యే చేయవచ్చు, అక్కడ ఏమన్నా చేయగలిగిదా? అంటే ఇవన్నీ ఎట్లుందంటే ఈ ఇష్యూస్ అన్ని ఎందుకు మాట్లాడుతున్నా అంటే
ఈ రోజు మేము పార్టీ అనగానే చాలా మంది మళ్ళా ఒక ప్రాంతీయ ఉద్దేశాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము దాని గురించి ఫైట్ చేస్తున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో బలంగా నిలబడుతుంది. ప్రతి కార్యకర్తకు కానీ తెలంగాణ ప్రజల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్తాం. మేము ఎక్కడ కూడా నమ్మకుండా ఆ ఒక్క ప్రభుత్వాన్ని మేము నిలదీసి ఆ ఒక్క సమస్యని పూర్తయ్యేలాగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆమె ఆల్రెడీ ఏది మన అక్కడ జైల్లో ఉండొచ్చింది కదా, ఆమె ఏం పేరు టిఆర్ జిల్లా, అవన్నీ మనం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే చెప్తుంటారు చాలా మంది, ఒక నిజాయితీ పరుడు రాజకీయాల్లో వచ్చినప్పుడు ఇటువంటి అంశాలు వస్తుంటాయి. దాని గురించి మేము అంత స్పందించే అవసరం లేదు. అది వేరే విషయం, ఇది వేరే. ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఆవుతాయండి, అగ్నికి ఆవుతాయిన వ్యక్తి, అతని గురించి మాట్లాడుతుంది. ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్. దయచేసి దీన్ని కంపేర్ చేయొద్దు ప్లీజ్. నెక్స్ట్ మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. మా నాయకుడు ఒక కమిటీ వేసిన తర్వాత మేము ఏ రకంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం మీ ద్వారా. కాదు, ఇప్పుడు మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మొన్న మేము ఇండిపెండెంట్ గా పోటీ చేసినాం. చాలా చోట్ల 300 చోట్ల ఇండిపెండెంట్ పోటీ చేస్తే కొన్ని చోట్ల గెలవడం జరిగింది, కొన్ని చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. మీరు ఇప్పుడు తెలంగాణ పార్టీ కార్యాలయం గురించి, తెలంగాణ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఏపీలో అక్కడ జరిగే 100% పోటీ చేస్తారు. అది చూస్తాం ఆ సమయం బట్టి. ఇప్పుడు మనం రేపటిది ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ బైసాబ్ మీరు ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్తారు, ఏం జరుగుతుందని నాకు తెలుసా, నీకు తెలుసా? రాజకీయాలల్లో అర్థం చేసుకోవాలి మనము. రేపు పరిస్థితులు బట్టి ఉంటాయి. ఇప్పుడైతే నేను సింగిల్ గానే వెళ్ళాలని ఆలోచన ఉంది. యాక్చువల్గా ఈ రోజు మనకి 12:30కి రావాల్సి ఉంది, కానీ వచ్చినప్పుడు మీడియా సమావేశం అనేది ఉంది మన దాంట్లో ఎజెండాలో. కాకపోతే మీకు లేట్ అవుతుందని దానివల్ల ఇప్పుడు మనం మీడియా సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి దానివల్ల మీడియా సమావేశం ఉండకపోవచ్చు. ఆయన వచ్చేసి జస్ట్ రిబ్బన్ కట్ చేసి ఫ్లాగ్ హాస్టింగ్ చేసేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతారు. కొన్ని న్యూ జాయినింగ్స్ ఉన్నాయి, అంతవరకు చేసుకొని వెళ్ళిపోతారు. ప్రస్తుతానికి అయితే స్కెడ్యూల్ అది. తెలంగాణలో 100% తెలంగాణ బిడ్డలకి ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలంగాణ బిడ్డే ఉంటాడు. ఇక్కడ ఇన్ఛార్జి కానీ మొత్తం ఇక్కడ జిఎస్ కానీ జనరల్ సెక్రటరీ కానీ అందరూ తెలంగాణ బిడ్డలే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు స్టేజ్ మీద చూస్తుంది కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళే మీరు. ఎందుకంటే పాదయాత్ర చేయాల్సి వస్తుంది, చేస్తాం, డెఫినెట్ చేస్తాం. బట్ మేము సమస్యల మీద పోరాటానికి మాత్రమే ఈ రోజు ఇక్కడ మనం మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరైనా వచ్చి ఏదైనా సమస్య ఉంది కలవాలి అన్నప్పుడు ఇక్కడికి రండి, మీ సమస్యలన్నీ తీసుకుంటాం. దాంట్లో మాకు చేతనైనంత వరకు మా గొంతు వినిపించడానికి ట్రై చేస్తాం. ఇంకా మిగతా అంశాలన్నీ అంటవా రాజకీయ మనం చేసే దాంట్లో ట్రావెల్లో ఏదైనా మారచ్చు. రేపు పొత్తులు ఉండొచ్చు, పొత్తులు ఉండకపోవచ్చు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంటున్నారు. దాని గురించి మనం ఏం మాట్లాడలేం కదా. అవన్నీ ఇప్పుడు మనకి తెలియదు. ఈ రోజు అయితే మేము ఒంటరిగా పోటీకి సిద్ధం. జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాం, మెయిన్ ఎలక్షన్లో పోటీ చేస్తాం, కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేస్తాం. ప్రతి దాంట్లో పోటీకి మేము సిద్ధమై ఉన్నాం. జనసేన పార్టీ పుట్టిందన్నారు, మరి ఏపీలో ఎందుకు పోటీ చేశారు? తెలంగాణలో ఫస్ట్ చేయకుండా బీజేపీ ఎక్కడ పుట్టిందమ్మా? కాంగ్రెస్ ఎక్కడ పుట్టింది? ఇచ్చారు కదా మరి, మీరు కాంగ్రెస్ కి పాలన ఇచ్చారు కదా, మీరే ఓటేసి 2019లో పోటీ చేసాం ఇక్కడ మనం. బట్ మన రాలేదు. మేము 2019లో పోటీ చేసాం, ఎన్నో సమస్యల మీద పోరాడాం. అక్కడ చూడండి ఒకసారి, అక్కడ మేము పోరాడుతూనే ఉన్నాం. మా పోరాటం అంతా అక్కడ మీకు వాల్ మీద కూడా ఉంది. మీ దృష్టిలో అప్పుడు మా బలం అంతే ఉంది, మా శక్తి అంతే ఉంది. అప్పుడు మా శక్తి అంతే ఉంది కాబట్టి మా వాయిస్ మీకు రీచ్ అవ్వలేదు. ఈ రోజు మా శక్తి పెరిగింది, మా బలం పెరిగింది కాబట్టి ఈ రోజు మీరు మాతో కూర్చొని మాట్లాడుతున్నారు. సో ఈ శక్తి ఇంకా దీనికి రెట్టింపు అవుతుంది. రేపు రాబోయే కాలంలో ఇంకా చాలా
వాటి మీద మేము మాట్లాడాలనుకుంటున్నాం. అప్పుడు మనం కంపల్సరీగా మాట్లాడదాం. బట్ ఈ రోజు ఏంటంటే నాయకుల పట్ల బయట సిద్ధార్థ తెలంగాణ బ్లాక్ చేసింది. ముందు మన పార్టీలో ఏంటంటే ఇది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. బట్ నువ్వు చెప్పినట్టు కొంతమంది క్యాడర్ ఏంటంటే వాళ్ళు అధ్యక్షుల వారిని చూడటానికి వచ్చి దాంట్లో ఎక్సైట్మెంట్ లో ఫ్రస్ట్రేషన్ లో కొంచెం బిహేవ్ చేయడం అనేది దానికి వీఆర్ వెరీ సారీ. బట్ ఏంటంటే కంపల్సరీగా మనం నాయకుల్ని వెనుకొనేటప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎటువంటి భావజాలంతో ఉన్నారు, ముఖ్యంగా జనసేన సిద్ధాంతాల్ని వాళ్ళు గుండె లోతుల్లోకి ముందుకు తీసుకెళ్ళగలరా లేదా అనేవి పరిగణలోకి తీసుకొని అన్ని కులాలు అన్ని మతాల నుంచి కూడా పరిగణలోకి తీసుకొని నాయకత్వాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ కమిటీలు వేయబోతున్నాము, జాయినింగ్ కమిటీ వేయబోతున్నాము, రాష్ట్ర కోర్ కమిటీ వేయబోతున్నాము, వీర మహిళ కమిటీ వేయబోతున్నాము, యూత్ కమిటీ వేయబోతున్నాము, స్టూడెంట్ కమిటీ వేయబోతున్నాము, సేవాదళ కమిటీ వేయబోతున్నాము, వారాహిగణ కమిటీ వేయబోతున్నాము. ఇంకా చాలా కమిటీలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. డెఫినెట్ గా రాబోయే కాలంలో ఒక 1 to 2 months 60 days పెట్టుకున్నాం మేము టార్గెట్. ఈ 60 days లో మొత్తం 129 నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు డిస్ట్రిక్ట్ కమిటీలు అన్ని పూర్తి చేస్తాం. అంటే అన్ని రకాల పార్టీల నుంచి ఉన్నది ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. ఒక పార్టీ అని ఏం లేదు. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి ఇవాళ జాయిన్ అయ్యి మళ్ళీ ఎలక్షన్లో సీట్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోయేది కాకుండా మనం ఏంటంటే మాతో పాటు ఇంకొక నెక్స్ట్ 10 years ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారనేది చూసుకొని మా సిద్ధాంతాలకి అనుగుణంగా పనిచేసే వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఉన్నారండి, చెప్తాం ఒకసారి. అది లిస్ట్ అంతా మీడియాకి ఇస్తాం మేము ఈరోజు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉంది కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే భయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్య నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి తెలుసు, ఆయన స్థాయికి ఆయనకి తెలుసు. బట్ వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న నాయకులు కదా, వీళ్ళకి రేపు అక్కడ మనం జనసేన వాళ్ళు పోటీ చేస్తే ఓడిపోతామేమో, మా ఓట్లు చీలిపోతామేమో అంటే వీళ్ళకి యాక్చువల్గా కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కూడా లేదు. దాని గురించి నేను ఇప్పుడు కౌంటర్ కూడా ఇవ్వదలుచుకోవట్లేదు. ఒకటే చెప్తున్నా, ఇదే మాట మీరు మాట్లాడాలంటే ఫస్ట్ మీరు మాట్లాడాల్సింది కాంగ్రెస్ తో మాట్లాడాలి. అవునా? కాంగ్రెస్ ఇక్కడ రూలింగే చేయకూడదు. మరి తర్వాత బీజేపీతో కూడా మీరు మాట్లాడాలి. ఇదే క్వశ్చన్ ఇదే మీడియా వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఎక్కడో నార్త్ ఇండియా వాళ్ళు కదా, మా దగ్గరికి ఎందుకు వచ్చి పాలన చేస్తారు? అసలు కవితనే ఉండదు ఇక్కడ. నాకు తెలిసి మాక్సిమం 2-3 నెలలు పోద్ది. ఆమెకి ఏంటంటే మార్నింగ్ ఒక అనలిస్టులు ఉంటారు, ఒక ముగ్గురు, వాళ్ళు చెప్తారు, అమ్మ నీ గ్రాఫ్ తగ్గింది, నువ్వు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే నీ గ్రాఫ్ పెరగదని చెప్తారు. సో ఆమెకి రోజు ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ ఆమె గురించి మేము ఇంటర్నల్ గా డెసిషన్ ఏం తీసుకున్నామంటే కవితకి మేము ఎవరు రెస్పాండ్ అవ్వం. ఓన్లీ రెస్పాండ్ అవుతారంటే మా క్యాడర్ అవుతారు, నాయకులు ఎవరు కవితకి రెస్పాండ్ గారు. ఇది మేము తీర్మానించుకున్నాం పార్టీ తరఫున. ఎందుకంటే అనవసరంగా మేము కవితని పెంచదలుచుకోవట్లేదు. కవిత స్థాయి ఏంటో మాకు తెలుసు. తెలంగాణ నాయకులు అనలేదు, ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అన్నారు. ఆయన అందరిని అనలేదు. మా జాగిరి కదా తెలంగాణ, మా జాగిరి కదా, మా జాగిరే కదా, మా అయ్యే జాగిరే కదా, మేము ఇక్కడే పుట్టా. ఒకరిని స్పెసిఫిక్ ఒక్క పర్సన్ అన్నాడు ఆయన. ఆయన ఏమంటే నీ అయ్యే జాగిరి కాదు, నా నాయకుల జాగిరి కూడా ఇది. నేను తెలంగాణ ప్రజనే కదా, నాకు హక్కు లేదా? కాదు, నేను తెలంగాణ వాళ్ళేగా, మా అధ్యక్షులు తెలంగాణ వాళ్ళేగా, అందరూ తెలంగాణ వాళ్ళే కదా. బ్రదర్ 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 తెలంగాణ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? ఒక 2 నిమిషాలు
చనిపోయిన రాహుల్ అనే వ్యక్తి ఇంతవరకు ఆ తల్లిదండ్రులకు ఒక డెడ్ బాడీ కూడా ఇవ్వలేదు. దాని మీద ఎందుకు మాట్లాడలేదు మీ జనసేన నాయకులంతా తెలంగాణ సంబంధించి? ఒక 2 నిమిషాలు అన్న, ఒక 2 నిమిషాలు ఉండండి అన్న, ఎందుకు ఇంతకన్నా మీది అది కాదన్న. అని చెప్తా చెప్తా అన్న చెప్తాను. ఒక తల్లి ఆవేదన అర్థమవుతుంది. బ్రదర్ ఒక 2 నిమిషాలు మీ క్వశ్చన్ అడిగినావు కదా, ఆన్సర్ చెప్పొచ్చు కదా. నేను 2 నిమిషాలు ఆగండి, ఎందుకంత ఇది. ఇగో ఫస్ట్ అందరి మీడియా మిత్రులకు అందరికీ పార్టీ తరఫు నుంచి, ముఖ్యంగా జనసేన పార్టీ తరఫు నుంచి, మా అధ్యక్షుల తరఫు నుంచి మీ అందరికీ ఈరోజు కొంచెం మీకు చాలా ఇబ్బంది అయింది. దానికి మా పార్టీ తరఫు నుంచి మీరందరూ మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలి. ఫస్ట్ థింగ్ అది. రెండో విషయం ఏంటంటే, ఈరోజు మేము ఒక తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ఏదో ప్రారంభించుకున్నాం ఈరోజు. ఈ సందర్భంగా ఏదైతే మీరు యాక్చువల్లీ షెడ్యూల్ ఇంతకుముందు రామ్ గారు క్లియర్గా మా జనరల్ సెక్రటరీ గారు వివరించిందో, షెడ్యూల్ డిలే దానివల్ల మీకు ఇబ్బంది కలగకుండా మీతో, ఎందుకంటే ముందు మెసేజ్ ప్రోగ్రామ్ డిలే అయింది, చేంజ్ అయింది, ఇట్లా అరౌండ్ 3 to 4 మధ్యలో వస్తారు అధ్యక్షులు వారు అని చెప్పేసి. ఎందుకంటే లంచ్ అయిపోయిన దాకా మీరు వెయిట్ చేయాలంటే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు దాన్ని ఒకే ఒక విషయంతో. దెన్ మీరు అడిగిన పలు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో రాబోయే రోజులు ఏంటంటే, మేము ఏదైతే కార్యాచరణతో తెలంగాణలో జనసేన పార్టీ ముందుకెళ్తుందో, ఇక్కడ వచ్చేసేసి తెలంగాణకు సంబంధించిన నాయకులు, తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తులు, ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు క్లియర్గా మా అధ్యక్షులు వారు ఏదైతే మొన్న 3 రోజుల పర్యటనలో ఢిల్లీలో ఏదైతే చెప్పిన అనౌన్స్ చేసినవి ఉన్నాయో మీకు చాలా స్పష్టంగా మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఎందుకంటే జనసేన పార్టీ అయినా కానీ ఆల్రెడీ ఉన్నటువంటి భారతదేశంలో ఏవైతే పార్టీలు ఉన్నాయో నేషనల్ పార్టీగా, ఏవైనా ఒక రోజు ప్రతి పార్టీ ఒక రాష్ట్రంలో పుట్టిన పార్టీలే ఒకసారి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా పుట్టి ఎలక్షన్లలో పోటీ చేసుకుంటూ మొత్తం దేశం మొత్తం విస్తరించి ఈరోజు నేషనల్ పార్టీగా ఎదిగిన పార్టీలే. అందులో భాగంగానే ఏదైతే మేము 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మేము దాని తర్వాత 14 ఎలక్షన్స్ మేము కంటెస్ట్ చేయకున్నా కానీ 19లో చేసినాం. దాని తర్వాత అక్కడ టైం తీసుకున్నాక ఆంధ్రాలో సెటిల్ అయినాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ తెలంగాణ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనేది మా పార్టీ యొక్క ప్రణాళిక. దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఢిల్లీలో జరిగిన మీరు చూసిండ్రు, సుమారుగా ఒక 5-6 రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చారు. అక్కడ ఆ మీట్లో గిట్ట మేము స్పష్టంగా మా అధ్యక్షుల వారు గిట్ట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రావద్దు అంటే ఏ రాష్ట్రానికి పోవద్దు, ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఇంకో రాష్ట్రానికి పోవద్దు అని మన రాజ్యాంగంలో లేదు. అది భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంకైనా పోయి కాన్ఫరెన్స్ చేయొచ్చు. ఇవన్నీ మనకు అందరికి తెలిసినాయి. ఎందుకంటే కొంతమంది కావాలని న్యూస్లా ఏదో వారి ఉనికి చాటు గురించో ఇంకో దాని గురించో మాట్లాడుతూ ఉంటారు. ఈ సహజంగా జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. మేము పెద్ద అవన్నిటికి పట్టించుకోము. మేమనేది నాయకులకు ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ ఉండొచ్చు, రీజనల్ పార్టీస్ ఉండొచ్చు, ఏ ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఏది మాట్లాడినా కానీ మేము నాయకుల గురించి మేము పట్టించుకునేది కాదు. ఎందుకంటే మనకు ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇక్కడ ఎవరు పోటీ చేసినా కానీ స్వాగతించాలి. అది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు ఏ పార్టీని ఏ రాష్ట్రంలో పోయినా కాంటెస్ట్ చేసినా కానీ ఆ పార్టీని రిసీవ్ చేసుకోవాలా లేదా అనేది అక్కడ నాయకులు కాదు, అక్కడ ఉన్న ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయిస్తారు. రాబోయే రోజుల్లో చూద్దాం ఏ పార్టీని ఎట్లా ప్రజలు రిసీవ్ చేసుకుని ఏ విధంగా మాట్లాడతారని చూద్దాం. ఇప్పుడు మేము ఈరోజు ఈ కార్యాలయం ద్వారా ఏంటంటే మీ అందరితో ఒక మంచిగా వాతావరణంలో 4 మాటలు మాట్లాడుకుందాం, షేర్ చేసుకుందాము. మా కార్యకర్తలు మీ ద్వారా కార్యకర్తలకు, తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇక్కడ ఉన్న అతి కొద్ది ప్లేస్ లో అందరు చాలా మంది వేలాది మందిగా లక్షలాది మందిగా ఉన్నటువంటి, ఎందుకంటే క్రియాశీల ఏదైతే మెంబర్షిప్ డ్రైవింగ్ జరిగిందో 3,1 lakh జరిగిందంటే అందరు ఇక్కడ రావాలి, స్పేస్ కావాలంటే కన్వీనియంట్ కాదు. అందుకని మీ అందరినీ కోరేది ఒకటే, మీ మీడియా మిత్రులు అందరినీ పేరు పేరున మా కార్యకర్తలకు అందరికీ మా సందేశం ఏదైతే ఉందో, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో
చాలా బలంగా యాక్టివ్గా ముందుకెళ్తుందని చెప్పేసి ఎవరైతే యువతలు కానీ కొత్త జాయినింగ్స్ ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఇతర నాయకులు కానీ మేధావులు కానీ ఎవరైనా కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకు జనసేన పార్టీ ద్వారా మేము కలిగేయాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాలనే ఆపర్చునిటీస్ అనేది ముందు నుంచి మా అధ్యక్షులు వారు చెప్తా ఉంటారు. అదే రేపొద్దున మెయిన్ ఎజెండా తెలంగాణలో పెట్టుకొని పార్టీ ముందుకెళ్తుందని మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈసారికి ఈ మీడియా సమావేశం ఇంతటితో మనం క్లోజ్ చేసుకుందాం. నా క్వశ్చన్ ఆన్సర్ రాలేదు. ప్లీజ్ చెప్పండి. ఒక తల్లి ఆడేదండి మాట్లాడేది. అంకర్ రవి అనే ఒక స్టూడెంట్ ఏపీలో చనిపోయాడు. రాహుల్ అనే వ్యక్తి చనిపోయాడు. మరి ఇంతవరకు తెలంగాణ జనసేన నాయకులు మరి ఎందుకు స్పందించట్లేదని నా క్వశ్చన్. దానికి సంబంధించిన ఏవైతే ఉందో అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గవర్నమెంట్ కానీ దాన్ని ఎక్కడైనా రిజిస్టర్ అయ్యింటే దానికి సంబంధించిన గవర్నమెంట్ అక్కడ కూటమి గవర్నమెంట్ ఉంది, దానికి అనుగుణంగా కొంచెం టైం తీసుకుని వాళ్ళు ఏ విధంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారో తప్పకుండా నేను అనుకుంటాను. యాజ్ పర్ నాకు తెలిసి ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ పోలీసు శాఖ అనేది వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన కేసు పెట్టినా కేసు ఇంకా రిఫర్ చేసుకోలేదు ఇప్పటివరకు కూడా జనసేన నాయకులు. ప్రత్యేకించి నేను ఒకటి మీ అందరినీ కోరేది ఒకటి, మీరు దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని సపరేట్ చేసి మాట్లాడడం అనేది ప్రశ్న. ఒక్క నిమిషం నన్ను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా కానీ మేము ఒక యూనిట్ ఓవరాల్గా ఇది మాట్లాడుతున్నాం, ప్రత్యేకించి ఇక్కడ అక్కడ అని చెప్పకండి. డెఫినెట్గా ఏదైతే మీరు అన్నారో కేసు ఎక్కడ ఉన్నది ఆల్రెడీ మా అధ్యక్షులు వారు చెప్పారు, విత్డ్రా చేసుకొని కేసుల దాకా అవసరం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి మాకు సూచన చేసిండ్రు. అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా మేము అనేది దాన్ని ఇనిషియేట్ తీసుకొని, ఒకవేళ జనసేన నాయకులు అయితే పెట్టిన వాళ్ళు జనసేన నాయకులు అంటే మా పార్టీ తరఫు నుంచి రిక్వెస్ట్ చేసి అవి విత్డ్రా చేపిస్తాం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా న్యాయం జరగాలంటే ఎక్కడైనా కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో అయినా యావత్ భారతదేశంలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరిగినా కానీ వారికి ప్రత్యేకంగా న్యాయం జరగాల్సింది. ఒక్కొక్క కేసు ఒక దాంతో కంపేర్ చేసి అక్కడ జరగలేదు ఇక్కడ ఎట్లా జరుగుతుంది అంటే ఆ విధంగా మనం కంపేర్ చేయడానికి రాదు. డెఫినెట్ గా అవుతుంది. మేడం ఇదో అందరికి ఒక రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్ ఇన్నమో కొంతమందికి ఈ రోజు కలిసే అవకాశం ఉంది కదా, కాస్త టైం ఇచ్చారు మరి నెక్స్ట్ షెడ్యూల్ ఏమైనా ప్లాన్ చేస్తారు? ఈ రోజు షెడ్యూల్ లేట్ అయినా కొంతమందికి అవకాశం ఉంది టైం నెక్స్ట్ షెడ్యూల్ ఎలా? అదేనమ్మా, ఈ రోజు జాయినింగ్స్ లో కొంతమంది వాళ్ళకి ఈ రోజు అవకాశం ఉంటుంది. తర్వాత 2-3 days తర్వాత ఆయన ఇంట్లో కానీ మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీస్ లో కానీ ఆయనతో జాయినింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు ఎవరికో అన్యాయం జరిగింది అంటున్నారు కదా, ఇదే మీడియా మిత్రులు మరి 1200 మంది బలిదానాలు అయ్యారు కదా, అడిగారా మరి మీరు? కాంగ్రెస్ నేను ఎప్పుడు వినలేదే. కాంగ్రెస్ అడిగారా? బీఆర్ఎస్ ని 10 సంవత్సరాలు అడిగారా? మరి అడగరు. అంటే మీకు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఏదో అడగాలి, ఎవరో చెప్పారు అడగాలి. ఐ రెస్పెక్ట్ మీడియా, చదువుకున్న వాళ్ళు, మీడియా వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు. మీడియా వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలి అని కోరుకునే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చదువుకున్న వాళ్ళు, మీడియాలో ఉన్న వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కొత్త తరం రాజకీయాలు, ప్లీజ్ దయచేసి అది ఎంకరేజ్ చేయండి. అంతేగాని కాంట్రవర్సీలు, మేము తెలంగాణ బిడ్డలు, మాకు ఇక్కడ అన్ని హక్కులు ఉన్నాయి, మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. జనసేన పార్టీ ఇక్కడ ఉండబోతుంది, ఇక్కడ వెళ్ళబోతుంది ముందుకి. కాంట్రవర్సీ క్వశ్చన్లు అడిగితే కాంట్రవర్సీ ఆన్సర్లు వస్తాయి. మనం ఈ రోజు చాలా మంచి ఆనందకరమైన వాతావరణంలో కలుసుకున్నాం. పార్టీ ఆఫీస్ ఓపెన్ అయింది. పాపం 1,00,000 మంది సభ్యత్వాలు తీసుకున్నారు. వాళ్ళందరూ రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. ఉన్న దాంట్లోనే స్పేస్ ఇస్తున్న వాళ్ళకి. సో దయచేసి మీడియా మిత్రులందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా మా వరకు తప్పు జరుగుంటే మీకు క్షమించండి ప్లీజ్. అక్కడికి సంబంధించి ఏదైతే కారు కొనాలని చెప్పారో ఈ కారు కొంటే ఆ కారు సంబంధించి టాప్ అండ్ వాటర్ మేము ఇస్తామని చెప్పి చనిపోయిన వ్యక్తి రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు. ఎవరు చెప్పారు ఇస్తామని? అది ఎవరు ఇస్తామని ఎవరన్నారు? అది ఎవరు ఇస్తామని ఎవరు చెప్పారు? కారు వాళ్ళ కూతురు ఈమనండి, ఫస్ట్ ఇచ్చాక మాట్లాడతారు. అదే ఆమెను ఈమనండి, ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. ఎందుకు కాదు ఇది, అది జరిగింది. ఏం జరిగిందో ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. అది గద్దర్ గారికి తెలుసు, మా అధ్యక్షుల వారికి తెలుసు. వాళ్ళ అనుబంధం ఎంత గొప్పదో వాళ్ళిద్దరికి తెలుసు. ఒక చనిపోయిన ఉన్నతమైన వ్యక్తి గురించి మనం ఈరోజు
రోజు మాట్లాడుకోవడం మంచిది కాదు. ఆయన చెప్పాలని చెప్పలేదు, ఆ రోజు ఆయనకున్న అనుబంధాన్ని చెప్తూ ఒక మాట. ప్రతి దాన్ని రాజకీయం చేయాలంటే మరి ఇప్పుడు మీరు మాట్లాడేదాన్ని కొన్ని 100 రాజకీయాలు చేయొచ్చు. మన ఉద్దేశం అర్థం చేసుకోండి. ఆయన ఉద్దేశంలో ఆయనకున్న అనుబంధాన్ని చెప్పుకుంటూ చెప్పాడు అంతే. ప్లీజ్ దయచేసి మీరు చాలా ఉన్నతమైన విలువలు కలిగి ఉన్న జర్నలిస్టులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి కొత్త తరాన్ని రాజకీయాల్లో రావడానికి ఎంకరేజ్ చేయండి. చాలు, మనం చూస్తూనే ఉన్నాం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలా వచ్చారు, ఈ రోజు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇంకెంతకాలం మారుద్దాం. మీరు మారితే మేము మారుతాం, మేము మారితే మనందరం మారుతాం. ప్లీజ్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ విభజన హామీల విషయంలో తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణ పక్షాన్ని నిలబడుతుందా, మీ పార్టీ హైకమాండ్ పక్షాన్ని? తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణ పక్షం నిలబడుతుంది. బట్ 2 రాష్ట్రాలలో ఎవరికి అన్యాయం జరగకూడదు, ఇద్దరికీ న్యాయం జరగాలి.